1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ కు స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు అల్లర్లకు సంబంధమేంటి? బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల వెనుక పాక్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI ఉందా? బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ఆందోళన చేసిన వారికి మద్దతిచ్చారా? ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగ్లాదేశ్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో 300 మందికి పైగా మృత్యువాత పడగా వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత మరింత ఉధృతమై చివరికి హింసాత్మకంగా మారటంతో ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగి ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పరారయ్యారు. అయితే ఈ నిరసనల వెనుక ఓ కోర్టు తీర్పు ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్ లో విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసన హింసాత్మకంగా మారింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలని డిమాండ్తో గత నెలలో మొదలయ్యాయి. చివరకు ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేకంగా మారాయి. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ క్రమంలోనే ఆ ఉద్యమంలో పోరాటం చేసిన స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ 1972లో అప్పటి ప్రధాని, బంగ్లా జాతి పిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టాన్ని 2018లో తీవ్ర నిరసనలు వ్యక్తం కాగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే షేక్ హసీనా తీసుకున్న ఆ రద్దు నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. దీంతో మరోసారి బంగ్లా వాసులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా యువతలో ఆగ్రహం చల్లారలేదు. రిజర్వేషన్లను రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1971లో మృతి చెందిన స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు ఎక్కారు. ఆ పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆ రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56% కోటా ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ల మనవళ్లు, మనవరాళ్లు, మహిళలకు రిజర్వేషన్లను పెంచారు. దీంతో బంగ్లాదేశ్ లో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాల్లో 3వ తరానికి ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువత ఇటీవల బంగ్లా వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతూ ఉండటంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్ ఆధారంగా నియమించాలని, మిగిలిన 7% మాత్రమే స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు ఇవ్వాలని తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. నిరసనలు చేపడుతున్న విద్యార్థి నేతలు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి పన్నులు కట్టబోమని, బిల్లులు చెల్లించబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీతో సంబంధాలున్న వ్యక్తులకు మాత్రమే ఈ రిజర్వేషన్లతో ప్రయోజనం పొందుతున్నారని నిరసనకారులు ప్రధానంగా ఆరోపించారు. ఈ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. మరోవైపు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైన నిరసనకారులు సంతృప్తి చెందలేదు. స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ ఇక్బాల్ కరీం కూడా ఆందోళనకారులపై షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు ప్రస్తుత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడంతో దేశంలో అల్లర్లు మరింత పెరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బంగ్లాదేశ్ లో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పాక్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్
ఐఎస్ఐ ఉందా అనే అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్లోని ఛత్ర శివిర్ అనే విద్యార్థి సంస్థ ఈ హింసకు ప్రేరేపించినట్లు తెలుస్తోంది. అయితే ఛత్ర శివిర్ అనేది సంస్థ బంగ్లాదేశ్లోని నిషేధిత జమాతే ఇస్లామీకి చెందిన ఒక శాఖ కావటం గమనార్హం. జమాతే ఇస్లామీకి పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ మద్దతు ఉందని సమాచారం. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో ఐఎస్ఐ కూడా జోక్యం చేసుకుందానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా మారటంతో బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి షేక్ హసీనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో ఆమె రాజధాని ఢాకాలో ఉన్న ప్రధానమంత్రి ప్యాలెస్ నుంచి హెలికాప్టర్లో పారిపోయారు. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేశారు. అయితే బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన షేక్ హసీనా పక్కనే ఉన్న మన దేశంలోకి వచ్చారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోవడంతో బంగ్లాదేశ్ ప్రధానిగా నోబెల్ విజేత 84 ఏళ్ల మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గురువారం అధ్యక్ష కార్యాలయం బంగ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో యూనస్ తో దేశ అధ్యక్షులు మహమ్మద్ షబూద్దీన్ ప్రమాణం చేయించారు. భారత్ కు వచ్చి ఆశ్రమం పొందుతున్న షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రిటన్ ఆశ్రయం కోసం ప్రయత్నించి విఫలమైన హసీనా ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉంటున్నారు. ఆమె సోదరి షేక్ రెహనాతో కలిసి ఢిల్లీలోనే ఉంటున్న హసీనా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నారు అని ఆమె కుమారుడు సజీవ్ వెల్లడించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ స్మార్ట్ షారుఖ్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని అప్డేట్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.